నమస్కారం. మనం ఇవాల్టి వార్తల్లోని అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం. గ్రీన్కో సంస్థ అయిన ఏఎం గ్రీన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో హరిత ఇంధన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఎస్జేవిఎన్ అంటే సట్లెజ్ జల విద్యుత్ నిగమ్. అయితే ఈ గ్రీన్కో సంస్థకు ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ 4500 మెగావాట్ల కర్బన రహిత ఇంధనాన్ని 3 దశల్లో సరఫరా చేయనుంది. కర్బన రహిత ఇంధనం అంటే సౌర మరియు పవన విద్యుత్ని కలిపి మనం కర్బన రహిత ఇంధనం అని చెప్తాం. అయితే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్కు ఈ 4500 కర్బన రహిత ఇంధనాన్ని ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ సరఫరా చేయనుంది. ఈ విద్యుత్ ప్లాంట్ని ఉపయోగించుకొని నిరంతరం విద్యుత్ సరఫరాను చేపట్టాలని గ్రీన్కో సంస్థ అనుకుంటుంది. అయితే 2030 నాటికల్లా 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయాలి అని చెప్పి గ్రీన్కో సంస్థ టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇది 1 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్తో సమానం. తర్వాత కరేబియన్ దీవులను బెరిల్ హరికేన్ గజగజలాడిస్తుంది. దీని తీవ్రత ఎక్కువైపోయి కరియాకో ఐలాండ్ తీరం కూడా దాటిపోయింది. అయితే దీని నుంచి ప్రజలు చాలా నష్టపోతున్నారు. అక్కడ ఉన్న కంట్రీస్ యొక్క బార్బడోస్ కావచ్చు, లేదంటే బార్బడోస్ కానీ లేదంటే సెయింట్ విన్సెంట్ కానీ ఇలాంటి కంట్రీస్లో కూడా పైన ఇళ్ల పైకప్పులన్నీ కూడా ఎగిరిపోతూ ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం వచ్చిన ఐవాన్ హరికేన్ తర్వాత ఇంతటి భారీ హరికేన్ బెరిల్ హరికేనే అని నిపుణులు తెలుపుతా ఉన్నారు. అయితే T20 రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్ వచ్చేసి బార్బడోస్లోనే కదా జరిగింది. సో ఈ హరికేన్ కారణంగా మన ప్లేయర్స్ అందరూ కూడా అక్కడే ఉండిపోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ హరికేన్ నుంచి ఫ్లైట్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పి. అసలు హరికేన్ అంటే ఏంటి అంటే సైక్లోన్ అనమాట. నార్త్ పసిఫిక్ తర్వాత ఫిలిపైన్ కంట్రీస్ అందరూ కూడా టైఫూన్స్ అంటారు. సౌత్ పసిఫిక్ డియరెస్ట్ వాళ్ళందరూ కూడా సైక్లోన్స్ అని చెప్తారు. ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. అయితే దీన్ని సద్వినియోగం చేసుకోవడం, మంచిగా వినియోగించుకోవడం దీని ఉద్దేశం. దీనిపైన సక్రమమైన సరైన అవగాహనాన్ని పెంచడం దీని ఉద్దేశం. అయితే మనం సామాజిక మాధ్యమాల్లో ఏదైనా షేర్ చేసేటప్పుడు, ఏదైనా పంచుకునేటప్పుడు చూసుకోవాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఏమని అంటే అసలు ఆ సమాచారాన్ని ఎవరికి పంపిస్తున్నారు, ఎక్కడి నుండి వచ్చింది, మీతో ఎవరు షేర్ చేసుకున్నారు, మీరు ఇతరులకు ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, అసలు ఆ విషయం సత్యమా అసత్యమా, వీటన్నిటిని తెలుసుకోకుండా ఏది కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయకూడదు అని, సరైన అవగాహనతోనే షేర్ చేసుకోవాలి అని ఐక్యరాజ్య సమితి జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవ సందర్భంగా తెలిపింది. విదేశీ వ్యవహారాల నూతన కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ గారు నియమితులయ్యారు. ఈయన వినయ్ క్వాత్రా ప్లేస్లో జూలై 15 నుంచి బాధ్యతలు చేపడతారు. తర్వాత కామన్వెల్త్ కథానికల పోటీల్లో ముంబైకి చెందిన సంజనా ఠాకూర్కు ప్రథమ బహుమతి లభించింది. ఈమెకు 5,000 పౌండ్లు బహుమతి లభిస్తుంది. తర్వాత వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక విలువలు అనగా GNPA అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇది గత ఏడాది ఆర్థిక సంవత్సరానికి అనగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కనిష్టంగా 2.8% చేరాయి అని చెప్పి ఆర్బీఐ యొక్క FSR రిపోర్ట్ చెప్పింది. FSR అనగా ఫైనాన్షియల్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అంటే స్థిరత్వ ఆర్థిక నివేదిక తెలిపింది. అయితే ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.5గా దిగి రావచ్చని చెప్పి అంచనా వేసింది. తర్వాత మార్చి 2024కు కేంద్రం యొక్క మొత్తం అప్పులు 171.78 లక్షల కోట్లుగా పెరిగాయని కేంద్ర అప్పుల నిర్వహణ త్రైమాసిక నివేదిక తెలిపింది. అయితే ఇది గత త్రైమాసిక అనగా డిసెంబర్తో పోలిస్తే 3.4% అధికంగా ఉందని చెప్పి తెలిపింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఎకనామిక్స్కి సంబంధించి గ్రూప్స్లో చాలా వరకు అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్ ఆధారిత 4G మొబైల్ బేస్ స్టేషన్ను అందజేశారు. అయితే ఇది బెంగళూరుకి చెందిన సిగ్నల్ట్రాన్ అనే సంస్థ ఈ ఘనతను దక్కించుకుంది. ఈ సిగ్నల్ట్రాన్ అనే సంస్థ యొక్క వ్యవస్థాపకుడు హిమాన్షు కాస్నిన్.
తర్వాత కోడింగ్లో హైదరాబాద్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి అయిన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అన్నారు. ఈయన హైదరాబాద్ రాయదుర్గం టీ హబ్లో ఎండనో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ వుడ్ సమ్మిట్ 2024కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తర్వాత 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ను సాధించిన మహిళ అలెజాండర్ మారిసా రోడ్రిగేజ్. ఈమెకు మిస్ యూనివర్స్ అర్జెంటీనా తరపున పోటీలో పాల్గొనే అవకాశం దక్కింది. కాకపోతే 28 ఏళ్ల మగాలి బెనిజం కోర్టే ఈ అర్జెంటీనా పోటీల్లో విన్ అయ్యారు. అయితే మిస్ యూనివర్స్ 2024 పోటీలు సెప్టెంబర్లో మెక్సికోలో జరగనున్నాయి. థ్యాంక్ యూ అండి. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం.